పూజ్యులు సంగీత సరస్సు సితార్ మహావిద్వాన్ కళైమామణి శ్రీ పండిట్ జనార్దన్ గారికి మనపూర్వక నమస్కారాలు తెలుపుతూ వారి ఆశీర్వాదాల కోసం ఈ ఘంటసాల మాస్టర్ జయదేవ్ అష్టపదుల పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి మూల పురుషులు పుస్తక ప్రచురణకు రూపకల్పన చేసిన వారు ఘంటసాల గానసభ అధ్యక్షులు శ్రీ కేవీ రావు గారు, డాక్టర్ శ్రీ కేవీ రావు గారు హైదరాబాద్లో ఉంటారు. వారు నాకు 10 రోజుల క్రితం ఫోన్ చేసి ఘంటసాల మాస్టర్ జయదేవ్ అష్టపదుల పుస్తకాలు మీకు పంపిస్తున్నాను, అవి జనార్దన్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించాలని నా కోరిక, అవి మీరు తీసుకెళ్ళి వారికి స్వహస్తాలతో ఆవిష్కరింప చేయాలని కూడా నా అభిలాష అని చెప్పారు. ఎంతో ఆప్యాయంతో నాకు చెప్పగానే నాకు మహదానందం వేసింది. ఇది నా అదృష్టం. వారి సమక్షంలో ఈ విధంగా జరగడం నా భాగ్యం అని చెప్పి నేను చెప్పాను. నిజంగా అదృష్టంగా నేను భావిస్తున్నాను. శ్రీ మిట్టా జనార్దన్ గారు ఎన్నో సినిమాలకు, ఎన్నో ప్రైవేట్ పాటలకు ఆయన సితార వాద్యం వినిపించారు. వారు మహానుభావులు. వారు మనకి సినిమా ప్రపంచానికి, సంగీత ప్రపంచానికి భీష్మ పితామహులు లాంటి వారు. అటువంటి వారి దగ్గర నేను వచ్చి చిన్నవాడిని వారి ముందు మాట్లాడి వారితో కలవడం అనేది నా అదృష్టంగా నేను భావిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి శ్రీ కేవీ రావు గారికి నా మనపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. సూక్ష్మంగా పుస్తకం గురించి నేను చెప్తాను. ఈ పుస్తకం ఘంటసాల మాస్టర్ జయదేవ్ అష్టపదులు అనే పుస్తకాన్ని శ్రీమాన్ ముడుంబై పురుషోత్తమాచార్యుల వారు పుస్తకాన్ని రచించారు. ఆ తర్వాత ఎంతో విపులంగా ఒక్కొక్క ఘంటసాల గారు పాడినటువంటి జయదేవ అష్టపదులకు వారు వ్యాఖ్యానం చేసి మొత్తం వారు జయదేవ అష్టపదులు పాడిన ప్రైవేటు పాటలు, సినిమా పాటలు, మిగతా పద్యాలు అన్నిటికీ వారు ఎంతో వ్యాఖ్యానం రాశారు. ఆ తర్వాత ఘంటసాల గారు పాడినవి చాలా బాగా వివరించారు కూడా. రూపకల్పన చేసిన వారు ఘంటసాల అధ్యక్షుడు, ఘంటసాల గానసభ అధ్యక్షుడు శ్రీ డాక్టర్ కేవీ రావు గారు. పుస్తకాన్ని ప్రచురింపజేసిన వారు శ్రీ బొందిలి శ్రీనివాస్ నరసింగ్ గారు. వారు యూకోలో ఉంటారు. వారు ఎంతో ఘంటసాల అభిమానులు. వారు ఎంతో శ్రమ తీసుకొని ఈ పుస్తకాన్ని ప్రింట్ చేయడానికి ఎంతో దోహదపడ్డారు. పుస్తకంపై అమూల్యమైన తన అభిప్రాయాన్ని శ్రీ కలగా కృష్ణమోహన్ గారు, అనగా రచయిత, సంగీత దర్శకులు మరియు విశ్వాంతి ఆయన ఆల్ ఇండియా రేడియోలో పనిచేసేవాళ్ళు. వారు కూడా వారి యొక్క ఆ పుస్తకం మీద సమీక్ష చాలా బాగా చేశారు. ఇంకా శ్రీ సితార్ విద్వాన్ గారు, సితార్ విద్వాన్ జనార్దన్ గారు ఘంటసాల అష్టపదులకు ఇంత బాగా వారు సితార వదన ప్రతి అష్టపదులను మనకు వినిపిస్తుంది. నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లో డిప్యూటీ మేనేజర్గా రిటైర్ అయ్యాను. ఆ తర్వాత సంగీతం మీద అభిలాష కొద్దీ నేను అప్పుడప్పుడు భక్తి పాటలు పాడుతూ ఉంటాను. వీరితో అనుబంధం నాకు దాదాపు 15 సంవత్సరాల నుంచి ఉంది. అది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. నాకు ఈ అవకాశాన్ని కలిగించినటువంటి పెద్దలకు అందరికీ నా నమస్కారం. సన్మానం జరుగుతుంది. వారి యొక్క స్పందనను మనకి వినిపిస్తారు. కార్యక్రమం గురించి ఈ పుస్తక ఆవిష్కరణ అయిన తర్వాత వారు పండిట్ శ్రీ మిట్టా జనార్దన్ గారు వారి స్పందన తెలియజేస్తారు. ఇప్పుడు శ్రీ మిట్టా జనార్దన్ గారు పుస్తక ఆవిష్కరణ గావిస్తారు.
సార్ ఇక్కడ చూడండి. చాలా బాగా చేశారు. చాలా బాగా చేశారు. చాలా షాక్. ఇప్పుడు శ్రీ పండిట్ మిట్టా జనార్దన్ గారు ఈ పుస్తక ఆవిష్కరణ మీద, పుస్తకం మీద వారి అభిప్రాయాన్ని, వారి యొక్క స్పందనను తెలియజేస్తారు. చాలా బాగా చేశారు పుస్తకం. భక్తి జయదేవ అష్టపతులు రికార్డింగ్ అంతా నాకు అంత జ్ఞాపకం ఉంది. ఎంత భావంగా పాడేవారంటే అందులో నేను అడిగేవాడిని, ఈ పద్యం తర్వాత నెక్స్ట్ ఏ రాగం వస్తుందండి. సో ఈ రాగం నుంచి ఆ రాగం కనెక్ట్ చేసేట్టు నేను మ్యూజిక్ ఇన్ బిట్వీన్ వచ్చేవాడిని. ఆవిడ ఒకసారి అడిగారు సావిత్రమ్మ గారు, జనార్దన్కి ఏం చెప్పాలంటే ఇది ఏంటి, ఆయన పెద్ద విద్వాంసుడు, ఆయనకి ఏం చెప్పాలక్కర్లేదు, ఆయన నిర్ణయం చేస్తారు అని. అన్నీ కూడా అలాగే ఒక రాగంలో ఫినిష్ అయిందంటే ఇంకో రాగానికి లీడ్ ఎట్లా రావాలని ఆ రాగాన్ని స్టార్ట్ చేసి నెక్స్ట్ లీడ్కి ఇచ్చేవాడు. రఘు రికార్డింగ్ నిర్మిస్తున్నాడు. అతని మ్యూజిక్ చాలా సంతోషం ఉంది. ఎంత అప్రిషియేట్ చేసేవాడు, ఎంత బాగా ఎట్లా తీసుకెళ్ళి పెట్టారు. స్వరంతో చెప్పేవారు ఆయన. ఆ గాంధారం ఉండే అది తీసుకెళ్ళి ఎప్పటికి ఉండేటట్లు పెట్టారు. అంత పక్కగా పట్టుకోవాల్సింది. ఇవన్నీ అనుభవాలు చాలా బాగున్నాయి. మాస్టర్ గారికి స్టేట్స్ వెళ్ళినప్పుడు అయినాను, అమెరికా నేను చాలా బాగా. నేను ఫస్ట్ క్లాసికల్ సోలో వాయించేవాడిని. నేను చెప్పాను, నేను పండిత రవిశంకర్ గారి శిష్యుని కాబట్టి నేను ఓన్లీ లైట్ మ్యూజిక్ కాకుండా క్లాసికల్ వాయిస్తున్నాను. క్లాసికల్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత నంజుండయ్య గారు కాసేపు కర్ణాటిక్ మ్యూజిక్ అంటారు. ఆ తర్వాత మేము లైట్ మ్యూజిక్ ఆయనతో కంపెనీ చేస్తూ పాడేవారు. ఎంత బాగా ఒక నాలుగైదు అందరు సంవత్సరం దూరం నుంచి జనం అంతా తెలుగు వాళ్ళందరూ వచ్చారు. అప్పుడు తెలిసిందన్నమాట ఇంత ఉంది కాబట్టి మనం ఒక అసోసియేషన్ ఫామ్ చేస్తామని. అప్పుడు నా తానా అనేది స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఇంకా విడివిడిగా చేస్తున్న తానా ఆట అన్నీ చేస్తున్నారు. బట్ ఇప్పుడు దానికి స్టార్ట్ చేసింది వెంకటేశ్వర గారు. ఆయన ఒక వెళ్ళింది హెచ్ఎంబీలో చిన్న స్టూడియో, ఒకే మైక్ ఉండేది. అందరూ ఆర్కెస్ట్రాకి మైక్ దగ్గర నేను ఉండేవాడిని, వెనకాల అందరూ ఆర్కెస్ట్రా ఉండేవాడు. మాస్టర్ గారికి ఇంకో మైక్ ఇచ్చారు. ఆయన ఎప్పుడు అడిగేవారు కదా, ఏమాయిస్తున్నాను కదా, బాబు ఏమాయిస్తున్నాను, ఈ రాగంలో ఉంది పద్యం, సో ఈ దీంట్లో తీసుకెళ్ళడానికి లీడ్ చేయడంలో అదంతా ఇప్పటికప్పుడే వచ్చేస్తున్నారు. చాలా బాగా మంచి ఎక్స్పీరియన్స్ అది. రఘు చాలా
బ్రహ్మాండం చేసేవాడు. చాలా సంతోషం ఉండేది చేస్తుంది. సార్ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయం మీరు అప్పుడు ఆ రోజుల్లో జరిగినటువంటి రికార్డింగ్లో జరిగినటువంటి విషయాలు అసలు అందరికీ తెలియదు. ఇప్పుడు ఘంటసాల గారి సమకాలికలు మీరు ఏంటంటే వారు ఇప్పుడు లేకపోయినా వారి గురించి ఆ రికార్డింగ్ ఎలా జరిగింది అని మీరు చెప్పారంటే మా అందరికీ చాలా సంతోషం. వారు మాకు నేను మద్రాసు రాకముందు నుండి మాకు పరిచయం. ఎందుకంటే మా అక్కయ్య సరళ గారు అప్పటికే పరిచయం. వాళ్ళ ఇంటికి వచ్చేవాళ్ళు, అక్కడ భోజనం చేసేవాళ్ళు. ఎక్కడ భోజనం చేసినా ఆలోచించేవాళ్ళు. అలాగే అమెరికా లండన్లో వీళ్ళ సిస్టర్ అక్కడే సెటిల్ ఉంటారు. వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వెళ్ళి భోజనం చేసి అక్కడ పుష్ప అమ్మాయి పేరు పుష్ప. వారు మాట్లాడేవారు కదా ఇప్పుడు పాట ఇంకా పుష్పాంజలి అమ్మాయి మా అర్థం ఆవిడ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన వస్తారని అనుకోలేదు, వచ్చినా ఇంత బాగా ఇదిగా పాడతారని అనుకోలేదు. చాలా సింపుల్ మొత్తం సంగీతానికి అంకితమైన ఇన్కార్నేషన్ ఆఫ్ మడిగొండ మల్లికార్జున గారిని ఇంట్లో పెట్టుకున్నారు. వాళ్ళకి సంబంధం ఆయన ఆయన భోజనం అవన్నీ భరించి మాకు సంగీతం ముఖ్యంగా ఆయన ఎలా ఉంటున్నారు. సంగీతరావు గారు ఆయన దగ్గర సంగీతంలో ఏంటంటే వేరే విషయం అది ఎప్పుడు ఎట్లా క్రియేట్ చేసాం. మా అందరికీ మీ ఆశీస్సులు కావాలి. మీరు ఎంతో బాగా మీ పుస్తక ఆవిష్కరణ జరగడం అనేది మాకు చాలా అందరికీ సంతోషంగా ఉంది. హైదరాబాద్లో వాళ్ళు పంపించిన వాడు మన వీరు వారి రచయిత గారికి అందరికీ చాలా సంతోషంగా ఉంటుంది. మీ చేతుల ద్వారా ఎంత బాగా చేస్తారు ఆయన గురించి. ఆయన గురించి ఎంత బాగా చేస్తారు. ఎంత బాగా చేస్తారు. ఇంకోటి ఏంటంటే తిరుపతి వెళ్ళామంటే అక్కడ అది ఎప్పుడు చిరస్థాయి ఉండిపోతుంది. నా లైఫే కాదు, అది ఎన్ని లైఫ్స్ వచ్చినా కానీ అక్కడ కేవీ రావు గారికి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలపాలి. ఆయన ఎంతో ఆయన సంకల్పం చేయాలి, అది ఆవిష్కరణ జరిగింది. కేవీరావు కార్యక్రమం చేసి చాలా సంతోషం. వారి ముందు పాడడం అనేది నేను చాలా సాహసం చేయలేదు లెక్క. నాకు వచ్చిన విధంగా నేను పాడతాను. ఘంటసాల గారు పాడిన ఒక శ్లోకం, జయదేవ్ గారి అష్టపదిలో ఒక మొట్టమొదటి శ్లోకం నేను పాడతాను. యది హరిస్మరణే సరసం మను యది విలాస కళాసు కుతూహలం యది హరిస్మరణే సరసం మను యది విలాస కళాసు కుతూహలం మధుర కోమలకాంత పదావళి శృణు తదా జయదేవ సరస్వతి జయదేవ సరస్వతి. రాధికా పాట ఒక పాట వచ్చింది. రాధికా కృష్ణ రాధికా రాధికా కృష్ణ రాధికా తవ విరగే కేశవా రాధికా కృష్ణ రాధికా తవ విరగే కేశవా రాధికా కృష్ణ. వినీషా వశిష్ఠ్ మీ సలహా ద్వారానే తను హిందుస్థానీ
సంగీతం నేర్చుకుంటుంది. అప్పుడు మీకు రికార్డు పంపించగానే చాలా బాగుంది, మీరు వెంటనే మీరు సంగీతం నేర్పించండి హిందుస్థానీ చెప్పి మీరు బల్లేష్ గారు, అంటే ఆయన పేరేంటమ్మా? ప్రకాష్ బల్లేష్ గారు. అంటే వారి తండ్రి గారి పేరు భజంత్రి బల్లేష్ గారు. వారు పద్మశ్రీ అవార్డు గ్రహీత. వారి యొక్క వారి యొక్క కుమారుల దగ్గర నేర్చుకుంటుంది. అది మీ ముందు పాడాలని మాకు ఎంతో చాలా కోరిక. మీ యొక్క ఆశీర్వాదాలు నా మనవరాలు కావాలి. ఇప్పుడు తన పాట చాలా సంతోషిస్తాను. ఎదురుగా పాడిని ఆశీర్వాదం తీసుకోవడం ఏదైనా చెప్తానికి చెప్పండి అమ్మడానికి. నేను చిన్నతనంలో రేడియోలో న్యూస్ 8 o'clock న్యూస్ ఇస్తాను పొలాలకి దానికంటే ముందు విలాస్ ఖాన్ గారిది
చిన్న పీస్ వచ్చేది గుంజరి చూడకి ఎంత బాగుందంటే ఇది వెళ్ళి ఏం చేస్తుందని వేసేవాళ్ళు అంటే యూజర్ ఇంట్రెస్ట్ రాదు సితార్ వినాలి సితార్ కొంచెం సేపు వచ్చేది ఆ తర్వాత యూజర్ కానీ మళ్ళీ వచ్చారు ఇవన్నీ అనుకోకుండా మన మనసులో ఉండిపోతాయి. ఆ క్లారిటీ రావాలంటే స్పీడ్ రావాలంటే ఇప్పటికే నేర్చుకోలేదు నేను అసలు. మా అక్కయ్య సితార్ నేర్చుకొని మ్యారేజ్ అయిన తర్వాత సితార్ వచ్చేసి వెళ్ళిపోయినాను. నేను పూజా రూమ్లో నుంచి ఒకరోజు సితార్ తీసుకొని వాయించడం మొదలు పెట్టేశాను. రేడియోలు వాయించడం మొదలు పెట్టేశాను. రేడియోలో కూడా లేదు. తర్వాత ఆడిషన్ కమిటీ హైదరాబాద్ సపరేట్ డెక్కన్ రేడియో ఉండేది. మా అదృష్టం మీ ముందు కూర్చొని పాడడం అసలు నాకు భయం అంత భయపోతే ఎలా ఉంటుంది? కాంపిటీషన్ చాలా బాగుంది. రెగ్యులర్ ఖయాల కంటే ఆ రాగం అనేది డెవలప్ చేయాలి. అలా కాకుండా ఇలాగా పెళ్ళండి బాధలో బలిసిన ఎలా అవుతుంది. చాలా బాగుంటుంది. చెప్పేవాళ్ళు మీ ఆశీర్వాదాలు కావాలి భగవంతుడి ఆశీర్వాదం చేసి సరిదని సరిగా సరిదని సరిగా ఇంటర్వ్యూ అవుతుంటే బాలు గారు ఇంటర్వ్యూ పార్టిసిపేట్ మా జనరల్ అది వస్తుంది ట్రై చేస్తా గరి గరి గాదని సాని గరి సని దని సరిగా నీ గదని సని దని సరిగా నీ గరి గరి మీరు ఈ దీనిలో మీరు పాడడం అంత ఆనందంగా అసలు మీరు సవాళ్ళతో ఈ వయసులో కూడా మీరు పాడి చెప్తున్నారంటే చాలా ఆశ్చర్యం సార్.